పోలవరంలో డయాఫ్రమ్ వాల్ ఇప్పుడు కడుతున్నది క్రిందటిసారి తప్పు చేశారు. మళ్ళీ ఇప్పుడు తప్పు చేస్తున్నారు. 1.5 ఉండాల్సి ఉంటే 0.9 కడుతున్నారు అంటూ సాక్షి నిన్న ఒక కథనాన్ని ప్రచురించడం. దాని మీద ఆగ్రహించినటువంటి నిమ్మల రామానాయుడు అక్కడికి వెళ్ళి టేపుతో అదంతా కొలిపించినటువంటి నేపథ్యం. అది 1.5 ఉంది. ఇదిగో చూసారా ఎంత పచ్చాబద్ధం చెప్తుందో, సాక్షి ఎంత మోసం చేస్తుంది, మోసపూరితమైంది. పోలవరం ముందుకు సాగడం వాళ్ళకి ఇష్టం లేదంటూ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తే, మరోవైపు సాక్షి దాని మీద డయాఫ్రమ్ వాల్పై డ్రామా నాయుడు అంటూ ఇంకొక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. సిడబ్ల్యూసి 1.5 మీటర్ల మందంతో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ డిజైన్ డ్రాయింగ్ని ఆమోదిస్తే దాని భిన్నంగా కనిష్టంగా 0.9 మీటర్లతో నిర్మిస్తున్నారని పీపీఏకి అంతర్జాతీయ కమిటీ ఇచ్చిన నివేదికని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. డయాఫ్రమ్ వాల్ 1.5 మీటర్ల మందంతో నిర్మించిన డిజైన్ ఆమోదిస్తూ సిడబ్ల్యూసి ఏడాది జనవరి 16న ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖను కూడా ఇక్కడ టచ్ చేసింది. జనవల శాఖ మంత్రి నిమ్మల సోమవారం రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ, లోతుకు వెళ్లే క్రమంలో కొన్ని ప్రాంతాల్లో 0.3 మీటర్లు, ఒక ప్యానెల్ పక్కన మరో ప్యానెల్ దించేటప్పుడు 0.3 మీటర్ల మందం, మొత్తం 0.6 మీటర్లు తగ్గే అవకాశం ఉంటుందని సిడబ్ల్యూసి ఆమోదించిన డయాఫ్రమ్ వాల్ డిజైన్లో ఉందని పేర్కొన్నారు. నిర్దిష్టంగా 0.9 మీటర్ల మందంతో డయాఫ్రమ్ వాల్ ఉండాలనే లక్ష్యంతోనే డయాఫ్రమ్ వాల్ మందాన్ని 1.5 మీటర్లుగా నిర్ణయించారన్న విషయాన్ని గ్రహించాలని పోలవరం పరుగులు పెడుతుండని జీర్ణించుకోలేక సాక్షి అబద్ధపు కథనాలు ప్రచురిస్తోందని విమర్శించారు. కానీ పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో మంగళవారం అక్కడికి వెళ్లి నిమ్మల ట్రెంచ్ కట్టర్ గ్రాబర్ని కార్మికులతో కొలిపించి డయాఫ్రమ్ వాల్ 1.5 మీటర్ల మందంతో నిర్మిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో తప్పుల్ని గప్పిచ్చేందుకు మంత్రి నిమ్మల డ్రామాలు ఆడుతున్నట్టు కనబడుతోంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో వినియోగించిన ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళన నాణ్యత లోపం వల్ల ఏప్రిల్ నాటికి 52 ప్యానెళ్లలో 9 ప్యానెళ్ల పరిధిలో డయాఫ్రమ్ వాల్లో పైభాగం 1 నుంచి 2 మీటర్ల లోతు వరకు నీటి బుడగలు కనిపిస్తున్నాయని, సీపేజీ తీవ్రతను తేల్చడానికి 2 నుంచి 3 మీటర్ల లోతు వరకు వరుసగా రంధ్రాలు చేసి అధ్యయనం చేయాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచించిన అంశాన్ని సాక్షి ఎత్తి చూపింది. సీపేజీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో డయాఫ్రమ్ వాల్ పైభాగంలో 1 నుంచి 2 మీటర్ల లోతు వరకు తొలగించాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేయడానికి ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళన నాణ్యతను సమీక్షించి డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని సూచించడాన్ని సాక్షి చాటి చెప్పింది. T16 ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనం 32 డిగ్రీల వద్ద నాణ్యంగా ఉంటుందని, కానీ 35 డిగ్రీలతో ఉన్న ప్లాస్టిక్ కాంక్రీట్ వినియోగించడం, నీటి శాతం ఎక్కువగా ఉండటంతో ఆ ఉష్ణోగ్రతకు సిమెంటు, బెంటనైట్, కంకర వంటి విడిపోయాయని, సెగ్రిగేట్ అయ్యాయని, ఇదే సీపేజీకి దారితీస్తోందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఆ ప్లాస్టిక్ కాంక్రీట్ని సమీక్షించి 32 డిగ్రీల వద్ద ఉండేలా చూడాలని సూచించింది. వాటిపై మంత్రి నిమ్మల నోరు మెదపకపోవడం గమనార్హం అన్నట్టు వార్త రాసింది.